నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. వైసీపీ ప్రభుత్వం చేసిన మరో తప్పును ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దింది. అలిపిరి దగ్గరున్న ముంతాజ్ హోటల్ భూ కేటాయింపులను రద్దు చేసింది. ఇప్పటికే ఈ హోటల్ నిర్మాణానికి పనులు కూడా ప్రారంభించారు. అయినా ప్రభుత్వం భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఓబెరాయ్ గ్రూప్ కు సర్ది చెప్పింది. అక్కడ హోటల్ కట్టడం వల్ల వివాదాలు ఎప్పటికీ ఉంటాయని విరమించుకోవాలని కోరింది. దానికి ఓబెరాయ్ గ్రూప్ అంగీకరించింది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వైసీపీపై కోపాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల మీద చూపిస్తుందని విమర్శించారు. అసలు వైసీపీకి వైఎస్ఆర్ కి ఏం సంబంధం అని నిలదీశారు. మహానేత వైఎస్ఆర్ పేరు పెట్టినంత మాత్రాన ఏమైనా ఆయన వారి సొత్తా లేక పేటెంట్ రైటా అని షర్మిల ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి ఇంత దుర్మార్గంగా మారిపోతాడని అనుకోలేదని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత అన్నారు. తన తండ్రి హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి 3 పేర్లు రాసుకుని వచ్చి సంతకం పెట్టాలని తనను అడిగారన్న సునీత, బీటెక్ రవి, సతీష్ కుమార్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి హత్య చేయించారనే విధంగా రాసుకుని వచ్చినా సంతకం పెట్టలేదన్నారు. హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలో పోలీసులు బెదిరించి సాక్ష్యాధారాలను చెరిపేశారన్న సునీత, ఇప్పుడు జెడ్పీసీసీ ఎన్నికల సందర్భంగా మళ్లీ పోలీసులు బెదిరించాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి సిట్ అధికారులు అందించిన వివరాలు చూసి తాను షాక్ అయినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ అనంతరం ఆయన మాట్లాడారు. తన ఫోన్ తన కుటుంబ సభ్యులతో పాటు తన ఓఎస్డీ వ్యక్తిగత సిబ్బంది ఫోన్ ట్యాప్ అయినట్లు చెప్పారు. కవిత, హరీష్ రావు ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. హైదరాబాద్ లోనే ఉన్నాం, చంపేస్తామని ఎంపీని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. ఈ నేపథ్యంలో రఘునందన్ రావు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ రావడం ఇది 6వసారి. 5 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు తమతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఆ ఎమ్మెల్యేలు ఎవరన్నది త్వరలోనే చెబుతామన్నారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీలో చేరే తేదీలు సైతం తెలియజేస్తానని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై నమ్మకం లేక తమ వైపు వారు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ టారిఫ్స్ దెబ్బతో భారత్ నుంచి స్టాక్ పంపించొద్దని తమ ఎగుమతిదారులకు యుఎస్ నుంచి మెయిల్స్, లెటర్స్ వచ్చినట్లు తెలుస్తుంది. అమెజాన్, వాల్మార్ట్, టార్గాన్, గ్యాప్ వంటి సంస్థలు ఆర్డర్లు నిలిపివేయాలని సూచించినట్లు సమాచారం. తదుపరి అప్డేట్ అందే వరకు ఎగుమతులను నిలిపివేయాలని కోరినట్లు తెలుస్తుంది. కాగా ట్రంప్ భారత్ పై 50% సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఉజ్వల యోజన కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. అస్సాం, త్రిపుర రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజ్ కి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అమెరికా సుంకాలకు భారత్ ధీటైన కౌంటర్ ఇచ్చిందని, అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు నిలిపివేసినట్లు భారత్ ప్రకటించింది. జాతీయ విద్యా విధానానికి తమిళనాడు సీఎం స్టాలిన్ స్వస్తి పలికారు. జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా విధానానికి పూర్తిగా వ్యతిరేకమని ఆయన చెప్పారు. ద్విభాషా విద్యా విధానాన్ని స్టాలిన్ ప్రకటించారు. ఈ విధానం కేంద్ర జాతీయ విద్యా విధానానికి నిర్ణయాత్మక విరామం లాంటిదని ఆయన అన్నారు. రాష్ట్ర విద్యా విధానంలో సైన్స్, ఏఐ, ఇంగ్లీష్లకు పెద్దపీట వేశారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన ఒక వ్యక్తి ఒక ఓటు హక్కుపై దాడి చేస్తే ఎన్నికల కమిషన్ పై తాము కూడా దాడి చేస్తామని రాహుల్ గాంధీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. లోక్సభ ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ లో నిర్వహించిన నిరసన సభలో ఆయన పాల్గొన్నారు. ఇది కేవలం తన గొంతు కాదని యావత్ హిందుస్థాన్ గొంతుక అని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఎలా డీల్ చేయాలో భారత ప్రధాని మోదీకి తాను చెబుతానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. వీరిద్దరూ తన స్నేహితులే కాబట్టి ఈ చొరవ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకు గాను త్వరలోనే తాను భారత్ లో పర్యటిస్తానని కూడా అన్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాదాపు 23 నెలలుగా కొనసాగుతున్న యుద్ధం మరో కీలక మలుపు తిరిగింది. గాజా సిటీని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకునేందుకు రూపొందించిన ప్రణాళికకు ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు వివాదం తీవ్ర రూపం దాల్చింది. నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అన్ని రకాల సినిమా షూటింగ్లను తక్షణమే నిలిపివేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మాతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బాలీవుడ్ నటి హుమా ఖురేషీ సోదరుడు హత్య కేసులో సీసీటీవీ విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. ఇంటి సమీపంలో బైక్ పార్కింగ్ విషయంలో ఆసిఫ్ కు 2 యువకులతో వాగ్వాదం తలెత్తింది. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో ఆసిఫ్ పై యువకులు దాడికి పాల్పడ్డారు. అతడిని కింద పడేసి చితకబాదారు. ఈ క్రమంలోనే పదునైన ఆయుధాలతో హత్య చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
సిఎస్కే బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఆ జట్టును వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. తనను రిలీజ్ చేయాలని సిఎస్కేను అశ్విన్ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. 2026 వేలంలోకి పంపడం లేదా ట్రేడ్ చేయాలని ఆయన యాజమాన్యాన్ని అభ్యర్థించినట్లు సమాచారం.